ఏంటి సీసీటీవీలో కనిపిస్తున్నాయి. వెంటనే సీసీటీవీలో ఆఫ్ చేయండి. సెల్ ఫోన్లు తీసుకోండి. ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది ఇంట్లో, లైన్స్ కట్ చేయండి. నువ్వు కర్టెన్స్ వేసేయి. డోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని క్లోజ్ చేసేయి త్వరగా. ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళకూడదు, ఒక్కళ్ళు కూడా లోపలికి రాకూడదు. కూర్చోండి, అన్ని చెప్తాను, కూర్చోండి. నాకు ఫ్లైట్ టైం అవుతుంది బాబు, అర్జెంట్ గా మీటింగ్ వెళ్ళాలి. బ్యాంక్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ రోజు. ఎందుకు? మనోడికి ఇంకా సీన్ అర్థం కాల. మీరు కిడ్నాప్ అయ్యారు. నాకు తెలుసు అంత అమాయకంగా నటించుకో. నేను అనుకున్నాను ఎప్పుడైతే అంత సింపుల్ గా నువ్వు బ్యాంకాక్ వెళ్ళిపో అన్నావో నాకు అప్పుడే తెలిసింది నువ్వు ఏదో పెడతావు ఫిట్టింగ్ నాకని. పిచ్చే నాకు పిచ్చి, అందుకే నీ మాటలు అమ్మాను. వీళ్ళెవరో నాకేం తెలుస్తుంది. ఇంకా చాలు నీ నాటకాలు ఆపు. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఫ్లైట్ టైం తెలీదు. మా సావిత్రి ఆపు, నీ నటన ఆపు. ఏంటి మీ గోల ఏంటి? మీరు ఆగండి. మీరు నిషాను వెళ్ళాలి. నిషాను తిరిగి నిషాను. హలో, గట్టిగా మాట్లాడుకోండి, స్లోగా మాట్లాడమని చెప్పాను కదా. మీరు అసలు ఎవరండి? ఇద్దరు కోలేంట్రా బాబు, మేము కిడ్నాప్ చేసాం మిమ్మల్ని ఇద్దరినే. నిషానాకి నేను పంపినా బాగా చెప్తున్నాను, సీరియస్ అయిపోతాను. మీకు ఇంకా విషయం వద్దాం అంటలేదు. ఆగండి. ఏంటి నేను వెళ్తాను, నాకు తెలియదు, నేను వెళ్ళిపోతాను. చెప్తుంటా వీళ్ళెవరో తెలియదు అంటున్నానా? సౌండ్ చేసి కొట్టి పడేస్తా. ఎవరిని తీసుకొచ్చావే వీళ్ళందరినీ? నాకేం తెలుసానో తెలియదు. మీరంతా కత్తులేంటి? కత్తి తీయ బాబు. నిషా చెప్పవే కత్తి తీయమని. ఓకే తీయండి. నేను వెళ్ళిన అక్కడికి బ్యాంకాక్ వెళ్ళను. బ్యాంకాక్ వెళ్ళనే ఉండిపోతానే. వద్దు వద్దు, నేను నిషా తీయమనివే. ఎవరండి మీరు అంటాను? అన్ని చెప్తాను, చెప్పేదాకా సైలెంట్ గా ఉండండి. అలా కాదు నెగస్ట్రాల్ చేసి అరవడం ఇలాంటివి చేశారంటే నాట్ సో మెనీ టైమ్స్, ఓన్లీ వన్స్. నిజంగా నిషా పంపించలేదు మిమ్మల్ని? పడతావేం శరత్? నువ్వు సరిగ్గా మాతో కోఆపరేట్ చేస్తే అన్ని ప్రశాంతంగా జరిగిపోతాయి, లేకపోతే రక్తపాతమే. ఏంటి కోఆపరేట్ చేయాలి మీకు? ఫస్ట్ సైలెంట్ గా ఉండాలి, తర్వాత నేను చెప్పినట్టు చేయాలి. నిషా నువ్వు సెట్ చేయకపోతే వీళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఇంకొకసారి నేను సెట్ చేశానని చెప్తే మరి నీకు అయిపోద్ది శరత్. పంపించాను నిన్ను. ఎవరు నమ్మారయ్యా? నువ్వు ఎన్ని వేషాలు వేసావు, ఎన్ని నువ్వు వేసావు కాబట్టి నేను వేసాను. పంపించాను లేదా? నేను పిచ్చా వీళ్ళందరినీ ఇంటికి తీసుకురాడానికి. ఆపండి మీ ఇద్దరు. లిఫ్ట్ ఇక్కడ ఆగింది, బయటకు వచ్చాం, ఎర్రగా టమాటో పండ్లా దొరికావు, నేను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి. అందుకే చెప్పాను సొంగ బట్టలు వేసుకుంటారు. అంటే మీరు మా ఇంటికని రాలేదా? మాకు ఏ ఇల్లైనా ఒకటే. ప్లీజ్ ఇంకో ఇంటికి వెళ్ళిపోరా. మా ఆవిడ పంపించి బ్యాంకాక్ పంపిస్తుంది. ప్లీజ్ మీకు ఏ ఇల్లైనా పర్లేదు కదా. పైన ఇంకో ఇల్లు ఉంది, అది పెద్ద ఇల్లు, వాళ్ళు బాగానే ఉంటారు, అక్కడికి వెళ్ళిపోతారా? అది ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది బిగ్ బాస్ గేమ్ కాదు, రియల్ గా కిడ్నాప్. అదే అంటున్నాను, ఇంకో ఇంటికి వెళ్ళిపోండి, వాళ్ళు కిడ్నాప్ చేయండి. అవ్వదు, నువ్వు ఫిక్స్ కాదు. ప్లీజ్ మీకు అర్థం అవ్వట్లేదు. నాకు బ్యాంకాక్ అంటే ఒక పెద్ద ఎమోషన్. అది చాలా మంది బాధపడతారు. సౌండ్ చేయొద్దు. ఎమోషన్ అంటే ఎమోషన్. నేను అసలు ఇందాక సంవత్సరం నుంచి పాపం ట్రై చేస్తున్నారు వెళ్ళడానికి దేనికి? బ్యాంకాక్ కి. అతను ఉండడు. ఇంకొక మాట మీరు మాట్లాడితే అతను ఉండడు. బ్యాంకాక్ వెళ్ళిపోతాను. ఉండడానికి కాదు, భూమి మీద ఉండడానికి. ఇప్పుడు మీకు కావాలంటే తను ఉంటది, నేను వెళ్ళిపోతాను. అసలు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావు? ఎంతకు తెగించారా? ఇలా మాట్లాడు గాని మీకు ఏం కావాలో చెప్పండి. అడిగింది వెంటనే ఇస్తే పంపించేస్తాం. నిజంగా 3 కోట్లు. నువ్వు 3 కోట్లు ఇస్తే వెంటనే పంపించేస్తా. 3 కోట్లు అంతే కదా సార్ బాబు. మంచం కింద ఒక ఐడియా కాల్సింది. చూద్దాం రాని. ఒక్కసారి ఫోన్ ఇవ్వరా, మా ఫ్రెండ్స్ కి ఇచ్చామని చెప్పి. నా తాపరా ఆయన, మీకు కావాల్సింది ఇచ్చేస్తున్నాను కదా. నిన్ను పంపిస్తాం గానీ నీ వాలకం ఏంటి, నీ డ్రెస్ ఏంటి, ఆ రంగులతో చంపేయగలవు తెలుసా నువ్వు? చూసారా కలర్? టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేయగలవు తెలుసా నువ్వు? రెడ్, ఎల్లో, బ్లూ. ఒప్పుకోక మా ఆవిడ ఒప్పుకుంది. ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత ఒప్పుకుంది. అది కూడా నాకు 1 million సబ్స్క్రైబర్స్ వచ్చారని ఒప్పుకుంది. 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారా నాకు యూట్యూబ్ లో. నువ్వు యూట్యూబ్ స్టారా? నేను యూట్యూబ్ చేస్తుంటాను.
అందుకే కొంచెం కలర్ఫుల్ గా బట్టలు వేసుకుంటే మనం వీడియోలో చాలా బాగా పడతాం. మరీ అంత కలర్ అవసరమా? ఇంకా బ్యాంకాక్ లో కూడా మన అందరూ చూస్తారు కదా. ఇందుకు ఏం చేద్దాం అనుకున్నావు అంటే బ్యాంకాక్ వెళ్ళి సిగ్గుపడుతున్నావు ఏంటమ్మా? అంటే ఊరికే అలాగా బ్యాంకాక్ లో చిల్ అవుదామని. అంటే ఆ చిల్ కాదు, వేరే చిల్. ఇషా తేవే. ఆ. ఇదిగోండి. ఏంటది? అడిగారు, కోట్లు అడిగారు కదా, ఎవరికి ఏ కలర్ కావాలి ఇచ్చి నిషా. కోట్లు వేసుకునే కోట్లు చంపేస్తే డబ్బులు పడిస్తాడు. వేసుకునే కోట్లు అడిగాం అనుకుంటున్నావు ఇప్పుడు దాకా? 3 కోట్ల రూపాయలు అడిగాం. డబ్బులా? మరేంటి కోట్లు ఇస్తావా లేకపోతే దీనికోసం వచ్చామా మేము? వద్దు కదా ఇవైతే. మళ్ళీ పొడిచి చంపేస్తాం. 3 కోట్లు డబ్బులు కావాలా? మరి నీ బోడి పాత కోట్ల కోసం వచ్చావా? కాదు, నాకు నవ్వు వస్తుంది. 3 కోట్లు కావాలా? మార్కెట్ ఎలాగుందో తెలుసా? తెలిసే దొంగదనాలు చేస్తున్నాం మేము. మేము అదే చెయ్యాలి ఇప్పుడు. బయటికి పోనీ నువ్వు ఏం నీ యాషాలు చేస్తావు? మాకు తెలుసు. నాకు 3 కోట్లు ఇచ్చేదాకా నువ్వు వెళ్ళి కదలవు. ఇక బాట్స్ ఉంటాయి, మా అయితే ఒక 3,000-4,000 అవుతాయి, తీసుకోండి. తీసుకో పండగ తీసుకో. ఖర్చులకు వస్తాయి మీకు. ఉంచుకో, జాగ్రత్తగా ఉంచుకో. ఈసారి నువ్వు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు పని చేస్తే నీకు. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. మీరు వెళ్ళిపోతే నేను బ్యాంకాక్ వెళ్ళిపోతాను, ఓకేనా? మీరు రాంగ్ ఇంటికి వచ్చారు, నాకు తెలిసి ఎవరింటికి వెళ్ళా ఎవరింట్లో కూడా 3 కోట్లు ఉండదు. మీరు పిచ్చోళ్ళగా ఉన్నారా? 3 కోట్ల క్యాష్ ఎవరు పెట్టుకొని ఉంటారు ఇంట్లోని? నేను కరెక్ట్ ప్లేస్ కి వచ్చాం. నీ 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు తలా 30 రూపాయలు అడుగు, 3 కోట్లు అయ్యే వచ్చేస్తాయి. ఏమనుకుంటున్నారు? నీకు అర్థమవుతుంది అసలు? మాకు డబ్బులు వస్తేనే ఇంట్లోంచి బయటకు వెళ్తాం, లేకపోతే ఇద్దరిని చంపేసి వెళ్తాం. అసలు ఇంట్లో క్యాష్ ఎంత ఉంది, నీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది చూపించు ఫస్ట్. ఇంట్లో క్యాష్ 3,000 ఉంది కదా. 3,000 లేదు, 1,500 తాగవచ్చు ఇచ్చాను కదా. ఇచ్చేవేంటి అడిగి? ఎందుకే మొన్న ఆడు ఒక 3 రోజులు రాలేదాడు, చెప్పాను ఇవ్వద్దని అడిగి ఖర్చు చేయమని. ఇప్పుడు మేము ముచ్చట్లు కాదు, ఎంత ఉందని అడుగుతున్నాను. 500 నేను పొద్దున్న 200 అమెజాన్ వాడికి ఏదో నువ్వు సిఓడి పెట్టావు కదా, దానికి ఇచ్చాను. 1,300 ఎంత ఉంది క్యాష్. బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి క్యాష్ వదిలే. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మాకు తీసి చూపించు. ఫోన్ మీ దగ్గర ఫోన్ ఉంది. ఓపెన్ చేయి. ఇల్లు దొరికేది ఇదిగోండి, 32,000 ఉంది. ఇది కూడా బ్యాంకాక్ ఖర్చుల కోసం పెట్టుకున్నాను. ఈ ఇల్లు నీదేనా? ఇల్లు నాదే. ఉంటున్నావా కొన్నావా? కొనుక్కుంది. ఉన్నదే చాలా 15 ఏళ్ళు అయింది. ఈ ఇంటికి నీ అకౌంట్ కి నీ వాళ్ళగానికి సంబంధమే లేదురా బాబు. మ్యాచ్ అదే అవుతుంది. పెద్ద ఇల్లులు ఉంటే పెద్ద అకౌంట్లు ఉంటాయి అనుకుంటున్నారా ఏంటి? అలాగేం ఇప్పుడు ఉంటుంది, 30,000తోనే బ్యాంక్ వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నావా? మరి తర్వాత ఏం తింటావురా? సరిపోతుంది. దేనికి సరిపోద్ది? 3 కోట్లు కావాలి మాకు. ఇది ఇంతే ఉంది నా దగ్గర. నీ 30,000తో మాకు ఏ ఉపయోగం లేదు. మాకు 3 కోట్లు ఇస్తేనే నువ్వు ఇంట్లోంచి వెళ్తావు, నీవు ఇంట్లోంచి వెళ్తాం. ఇచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. నువ్వు ఎవరిని అడుగుతావో ఎక్కడి నుంచి తెస్తావో నాకు సంబంధం లేదు. నీవు అడిగిన డబ్బులు ఇస్తేనే మీరు బయటికి వెళ్ళేది, మేము బయటికి వెళ్ళేది. ఈ అపార్ట్మెంట్ మేము సెలెక్ట్ చేసుకునే వచ్చాం. ఈ అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉంది, ఎంత మంది ఉన్నారు, నీ ఫ్రెండ్సే లేరా? నీ దగ్గర ఉన్నాయి 3 కోట్లు తేలా బయట అడుగు. నుంచి. అర్జెంట్ గా తీ బయటికి ఏం తీయాలరా? డబ్బులు. ఇక అర్థం అవ్వట్లేదు. ఏం బాధరా బాబు, మీరు ఈ డాబ్ అంతా చూసి ఏది అనేసుకుంటున్నారు? ఏం ఉండదు, ఎవరిలో ఏం ఉండవు, వ్యాపారాలు ఏం లేవు మాకు. అందరు వ్యాపారాలు డౌన్ లో ఉన్నాయి. నువ్వు ముందు నీ కాంటాక్ట్స్ ఓపెన్ చేయి. నీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అర్జెంట్ అవసరం అని చెప్పి డబ్బులు అడుగు. ఎవరి 3 కోట్ల దగ్గర ఉండదు. అందరిని ఒక్కొక్కరిని 3 కోట్లు అడగొద్దు, తక్కువ అడుగు. ఎవరిని అడుగుతానండి బాబు? ఎవడు డబ్బులు నాకు తెలుసు కదా మా వాళ్ళ గురించి. వీడికి అన్ని లెక్కలు మనమే చెప్పాల్సి వస్తుంది. కదా మీరు చూసుకోండి, కానీ మీరు ఎవరు ఫోన్ చేస్తారు చేసుకోండి. ఫోన్ అన్లాక్ చేసి పిన్ కోడ్ చెప్పు. చెవులో చెప్తాను, నువ్వు చెప్పడం ఏంట్రా? మా ఆవిడ వినేస్తుంది. చాలా సెకలు ఉన్నారా నీలో? నువ్వు బ్యాంకాక్ వెళ్తాను అన్నప్పుడు తెలుసు నాకు ఇట్లాంటి వేషాలు ఏవో ఉన్నాయి నీ దగ్గర. 0 1 4 3 143 అంట. చూసావా, ఈడు మంచి కళాపోషకుడు కామరేడ్. చాలా ఇష్టాలు ఉన్నాయి వీడికి. ఉండు కామరేడ్, ఈడు నంబర్ ఏదో కొంచెం ఇదిగా ఉంది. వాడు ఎవరికో చాలా సార్లు ఫోన్ చేశాడు. ఉమ్. ఎవడీడు? ఈ రోజు పొద్దున 20 సార్లు ఫోన్ చేసాడు. వీడికి ఫోన్ చేయి, ఇస్తాడు డబ్బులు నీకు. సత్య, స్పీకర్లో స్పీకర్లో పెట్టు. సత్య, డబ్బులు ఏమైనా ఉన్నాయేంటి? డబ్బులా? మొన్న ముందు నువ్వు తీసుకున్న 900 ఫోన్ పే అని కొట్టు. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? ఆ 900 తర్వాత ఇస్తానులే. ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ. బాబు
తెగించి ఫోన్లు చేస్తుంటే నువ్వు ఒక ఫోన్ కూడా ఎత్తలేదు. 900 ఫోన్ పే ముందే ఎత్తుకున్నావు. పెట్టు ఫోన్ పెట్టు. నేను మళ్ళీ మాట్లాడతాను. పెట్టు. సీఏ అన్నావు. అందుకే మా వాడు లెక్కల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. 900 ఏం తీసుకోవడం? అంటే మొన్న 3200 అయింది. ఆడు ఆ 900 ఎక్స్ట్రా పే చేసాడు. అది షేర్ బాబు నీ కిరాణా లెక్కలని మాకు చెప్పకుండా నేను అడుగుతుంది 3 కోట్లు. 3000 ఖర్చు అయ్యింది కాదు. చెప్పాను కదా మా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉండవని. ఇంకో నెంబర్ ఏదో ఉంది చూడు, బెట్టింగ్ భాస్కర్ అని, ఆడి దగ్గర ఉంటే ట్రై చేయడానికి. ఆడికి వేస్ట్ అండి బాబు. ఆడికే చెయ్యి అయితే. హలో హలో భాస్కర్, అన్న చెప్పన్నా చెప్పు ఎక్కడున్నావు? అన్న నేను చికెన్ షాప్ కి వచ్చాను అన్న. ఒక్క నిమిషం భయ్యా మస్తాను భయ్యా. 50 రూపాయలు చికెన్ కొంటే ఒక్క ఎవరు మొక్క వేయలేదు భయ్యా. ఏంటి భయ్యా నువ్వు అన్ని దుమ్ముల మొక్కలు ఇచ్చి ఒక్క కండ మొక్క లేదు. చే ఇంక నీ షాప్ కి రాను. ఆ పక్క వీధిలో చికెన్ షాప్ కి వెళ్ళిపోతాను. అసలు ఎవర్రా వీళ్ళంతా? మా వాడు చెప్పాను కదా, మా వాడు ఎక్కడ ఏం వదలడు. 50 రూపాయల చికెన్ ఏంటి, లివర్ ఫ్రీ వేయడం ఏంటి, వీళ్ళందరూ ఎక్కడ దొరికారురా నీకు? కామ్రేడ్ నన్ను వదిలే ఆపకండి కామ్రేడ్. మరే ఏం చేసినా అది డబ్బులు లేవు. బ్యాంకాక్ ఫ్లైట్ కి టైం అయిపోతుంది. ఈ కాంటాక్ట్స్ లో ఇందాక నేను సీఎం చూసా. సీఎం ఆ నెంబర్ చేయమని చెప్తాను. కావాలని దొరికిన వాళ్ళు ఎవడెవడికో ఫోన్లు చేస్తున్నాడు. చేయమందాం. అది సీఎం ఫోన్ చేయమని చెప్తా. చేయమన్నా. ఇందాక సీఎం నెంబర్ అని ఏదో చూసాడంట ఫోన్ లో. ఆ నెంబర్ కి ఫోన్ చేయి. సీఎంఆ? సీఎంఏ. ఆంధ్ర తెలంగాణ సీఎం. నీకు 2 కాంటాక్ట్స్ ఉన్నాయా? మరి ఇందాక నుంచి చికెన్ కొట్టోడికి పచారీ కొట్టోడికి ఫోన్ చేస్తున్నావు ఎందుకు? మీరు చేయమన్నారు కదా, నేనేం చేస్తాను అనలేదు వాళ్ళకి. సరే ఇప్పుడు చెయ్యి. సీఎం కా? సీఎం కే. అంటే డైరెక్ట్ గా సీఎం తో మాట్లాడడానికి కావదు. సీఎం అతను అసిస్టెంట్ ఉంటాడు, అతను ఫోన్ చేస్తే అతను కలుపుతాడు. ఎవరికి చేస్తావో మాకు తెలియదు. చెయ్యి. కిడ్నాపర్లు అని ఏ చిన్న హింట్ ఇచ్చినా 2 పీకల కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మాకు జైలేం కొత్త కాదు. మొన్నే వచ్చాం. అవుట్డోర్ అలర్ట్స్. నేను శరత్ మాట్లాడుతున్నానండి. హాయ్ శరత్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సీఎం గారితో మాట్లాడడానికి అవుతుందా అని ఫోన్ చేశాను. సీఎం గారు బిజీ ఉన్నారండి. ఫ్యామిలీ అందరూ కలిసి వీడియోస్ చూస్తున్నారు. అవునా? ఎవరి వీడియో ఏంటి? ఇంకెవరి వీడియోస్ అండి బాబు, మీవే. కొత్తగా ఏఐ రామయ్య అని పెట్టారు కదా, ఆ వీడియో చూస్తున్నారు. అవునా? అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. అయితే ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత సార్తో మాట్లాడడానికి అవుతుందా? అవుతుందండి. సార్ ఖాళీ కానీ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ వీడియోలు అంత పాపులరా? సీఎం చూస్తున్నాడా ఫ్యామిలీతో? డబ్బులు లేవని ఇన్ని నాటకాలు ఆడతాం. డబ్బులు లేవు. వీడియోలు చూస్తే డబ్బులు ఎలాగ వచ్చేస్తాయి? ఇన్ని వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయి కదా. 3 కోట్లు రావు కదా. సీఎం గారిని వీడియో అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారంటే 3 కోట్లు ఎడరు. నువ్వు అడిగితే 30 కోట్లు కూడా ఇస్తారు. గ్యారంటీగా ఇచ్చేటట్టున్నారు. అడగండి. వీడియో చూస్తున్నారంట కదా, మళ్ళీ ఫోన్ చేస్తారు, మనకే చేస్తారు. అంటే ఇప్పుడు 1 గంట దాకా మేము ఏం చేయాలి ఇక్కడ? ఇది గంట కాదు, 20 minutes అయిపోతుంది. ఏం చేద్దాం? మీరు చూస్తారా? ఆ వీడియో పెడతాను. మాకు ఇప్పుడు ఆ వీడియో చూసే మూడు, ఉత్సాహం అన్ని దొబ్బే. నువ్వు ముందు డబ్బులు ఇస్తే వెళ్తాను. సరే. వాటర్ కావాలి. దొరికిపోయినంట బాబు మీకు. తెల్లవారులే శివమోహన్ చూశాను. మా ఆవిడని సులువుగా బ్యాంకాక్ ఒప్పుకున్నప్పుడు నాకు అర్థం అవ్వాలి ఏదో ఇలాంటి జరగబోతుందని. మేము బయట ఉండకపోయి ఉంటే మీరు వచ్చేవారు కాదు కదా మా ఇంటికి. ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఇంకా సుకెందుకు తీసేవరా? ఆ మాత్రం ఆలోచన లేదురా. అన్న మీరు కూడా తీయండి అన్న. అన్న లేకపోతే నేను వెళ్ళిపోతాను అన్న. ఎక్కడికి వెళ్ళిపోతాం? కూర్చో. అన్న ఎలా అయితే నన్ను ఒకరిని బొక్కలు వేయతారు అన్న తీసుకెళ్ళి. డబ్బులు ఇచ్చే అన్న తీయండి అన్న, లేకపోతే తీగిపోయి నేను వెళ్ళిపోతాను అన్న. కూర్చో. ఎవరు అసలు? ఎక్కడి నుంచి వచ్చాను? అన్న తీయండి అన్న, ఆయన వచ్చి అడుగుతున్నారు. అన్న తీయండి, వెళ్ళిపోతున్నా అన్న. బాయ్. ఆగరా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు?
అంతా చెడగొట్టాడు ఇంకేంటి. నువ్వు చేసిన పనికి ఎవర్రా మీరంతా? ఇప్పుడు ఎలాగో మా మొహాలు చూసావు, ఇంక మిమ్మల్ని చంపేయడానికి ఈ కారణం చాలు మాకు. డబ్బులు ఇస్తే అట్లీస్ట్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకు మాస్క్ లో తీయమన్నాడు మిమ్మల్ని? ఇదిగో ఈడు తీసాడు, ఆడి వల్ల మనకి తీయాల్సి వచ్చింది. మీరు వేసేసుకోండి, మేము మాస్క్ మీరు చూడలేదు నిజం మాత్రం. ఎలా కనిపిస్తున్నారా నీకు? చూసేసిన తర్వాత వేసేసుకోమంటే ఫోన్ చేశాను కదా సీఎం గారు, చూద్దాం ఏం చేయ ఉంటారు. ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరది? ఎవరికైనా చెప్పారా? మీరు చూడండి ఒకసారి. రానా? అక్కర్లేదు, మీరు అక్కర్లేదు. కూర్చోండి. ఏం నిషా తలుపు ఎంతసేపు తీవు? ఏం చేస్తున్నావు? చెప్పండి. సాయంత్రం కిట్టి ఉంది కదా, ఏం వేసుకుంటున్నావు? నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా ఆలోచించలేదు నేను. నేనైతే మనం కుట్టించుకున్నాను కదా మెరూన్ శారీ మీద బ్లౌజ్, అది వేసేసుకుంటున్నాను. గాజులు ఉన్నాయి నీ దగ్గర? గాజులు, బ్యాగ్ కావాలి నాకు. గాజులు ఉన్నాయి, తర్వాత పంపించిన. అది కాదే, అసలు గిఫ్ట్లు కూడా పెట్టానంట. అందుకని మన ఇద్దరం నీట్గా రెడీ అయ్యి కరెక్ట్గా వేసుకొని వెళ్తే మనకే వస్తాయి కదా ఆ గిఫ్ట్స్. అబ్బా, 100 రూపాయల గిఫ్ట్ల కోసం మనం ఎంత ఏదో ఒకటి, ఏదైనా ఫ్రీగా వచ్చేది ఫ్రీయే కదా. ఎవరు వీళ్ళంతా? వీళ్ళ శరత్ కజిన్స్. ఓ, మీ కజిన్సా? ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఈరోజు వచ్చారు. ఈరోజే వచ్చారు. ఏంటో సాఫ్ట్వేర్ చేశారంట పెళ్లి సంబంధాల కోసం. మీకే సంబంధాలు చూడాలా ఏంటి నేను? వాళ్ళే మా ఫ్రెండ్స్ మేము ఉండే వాళ్ళతోనే ఆగలేకపోతున్నాం, మళ్ళీ ఇంకొకరు కూడా. మండుతున్నట్టుంది. ఊరుకు చూస్తావేంటి? కావాలంటే చూస్తాను. ఆవిడ కూడాను ఏ చీర కట్టుకోవాలి, ఏ జాకెట్ వేసుకోవాలి, తాతాలు ఆడిపోతున్నారు కదా. మా కిట్టీలు అంటే అంతే. నిషా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మీరేం చేస్తున్నారు అర్థం అవుతుందా మీకు? పంపిస్తాను చెప్పు తర్వాత ఆవిడకి. పంపించేస్తాను నేను. పంపిస్తా, సరే వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రపంచం అయిపోయినా మీకు అనవసరం. మీ కిట్టి, మీ చీరలు, మీ జాకెట్లు, మీ లంగాలు, మ్యాచింగ్. అన్నా బ్లాక్ కాఫీ కావాలి. సరే, భోజనాలే చేద్దాం. మీరు భోజనాలు రెడీ చేయండి. ఇప్పుడు మా ఇంట్లో చేస్తారా? లేదురా, బయటికి వెళ్ళి తినేసి వస్తాం. ఈలో ఫ్యామిలీ అందరూ కలిసి బ్యాంకాక్ వెళ్ళిపోండి. బయటకు వెళ్ళి తినేసి వచ్చారా? ఇంట్లో ఏం లేవు. ఇప్పుడు ఎవరు వండుతారు మీకు? వండాలి. ఇంట్లో ఏం లేవు. ఈ డెలివరీ యాప్ ఎవడో ఒకడికి చెప్తే చికెన్ తీసుకొస్తాడు, వెంటనే చేసేయండి. ఇదే ఒక పావు గంటలో చేస్తారా? ఆగు, తొందరగా కానివ్వండి. ఉప్మా పావుగంటలో చేసేయడానికి. అన్నా నిజంగా చికెన్ చేస్తున్నారా? చేస్తారా? ఈసారి బట్టలు ఇప్పే. అదేంటన్నా? వాటర్ ఇస్తే మాస్క్ తీసావు కదరా, చికెన్ పెడితే బట్టలు ఇప్పేది కానీ. చేస్తాడు ఈడు. ఎవరు ఫోను? తెలీదు. ఆన్సర్ చేయి, సీఎం ఆఫీస్ నుంచేమో. హలో. హలో, యా. ఏఐ రామయ్య అండి? యా అవునండి, ఏ రామయ్య అండి. మా చెల్లి కోసం మేము మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నాము. మీ దగ్గర అయితే బాగుంటుంది, మీట్ అవ్వచ్చా అండి? అంటే మేము ప్రపోజల్స్ చూపించామండి. మేము ప్రపోజల్ తీసుకొని రాము. మీకు రిక్వైర్మెంట్ చెప్తే మేము దాన్ని అనాలిసిస్ చేసి అది మీకు సెట్ అవుతుంది అవ్వదో చెప్తామండి. ఓకే, షూర్ అండి, అది కూడా ఓకే. మాకు మీ ఆఫీస్ కి రావచ్చా? అంటే నేను యాక్చువల్గా ఇప్పుడు ఆఫీస్లో లేనండి, వేరే సెటప్ లో ఉన్నాను, వేరే మీటింగ్ లో ఉన్నాను. మీ ఇంటికి రావచ్చా? మీ ఇల్లు తెలుసు మాకు. యా రండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే అండి, అయితే నేను మీ ఇంటికి వస్తాను. ఓకేనండి. అక్కడ మీట్ అవుదాం. ఓకేనండి. ఇంటికి ఎందుకు రమ్మన్నావు? ఆవిడ వస్తానంటే నేను ఎలాగ రావద్దు అంటాను? పెళ్లి బ్రోకర్ కూడానా? ఇది పెళ్లిళ్ళ బ్రోకరింగ్ కాదు, మరి ఇది ఒక టూల్, సాఫ్ట్వేర్ టూల్. మీలాంటి వాళ్ళకి అర్థం అవ్వవు అవన్నీ. ఇది ఏఏ టెక్నాలజీ వాడతాం మేము. వాడి అయితేనే పెళ్లిళ్ళ బ్రోకర్వే కదా. పెళ్లిళ్ళ బ్రోకర్ ఏంటండి? పెళ్లిళ్ళ బ్రోకర్ వాళ్ళని ఎందుకు ఇంటికి రమ్మన్నావు ఇప్పుడు? వాళ్ళు వస్తా అన్నారు. దానికి ఏంటి, మా వ్యాపారం పోగొట్టుకుంటాం. ఇది నిన్నే లైవ్ చేస్తాం మేము. రమ్మను, వాళ్ళని కూడా లోపల కూర్చోబెడతాం, సరిపోతుంది. సరే. భయపెడతారా? పక్కన పెట్టు. తమాషా చేస్తారా? హై నెట్వర్త్ ఉన్న సీనియర్ సిటిజన్స్ కి థాయిలాండ్ గవర్నమెంట్ ఒక ప్రమోషన్ రన్ చేస్తుందండి. కాకపోతే ఇలా అకౌంట్ లో మినిమం 1 crore ఉండాలండి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించారంటే థాయిలాండ్ గవర్నమెంట్ పంపిస్తాము. ఎలిజిబుల్ వాళ్ళందరూ వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు. ఇక్కడ రామయ్య వాళ్ళాడు, మా పెద్ద కేటు కూడా ఉన్నాడు. చేయొద్దు. అగే బాబు.
అది ఒకేసారి బ్యాక్ ఇంకోటి కాబట్టి ఈ 10 లక్షల మంది సబ్స్క్రైబర్లని తలా 30 రూపాయలు అడుగు 3 కోట్లు అయ్యే వచ్చేస్తాయి. 5 కోట్లు వస్తుందా? 3,000 అన్న. మనం కలుపుకుంటే ఉంటది. ఇలా చెప్పి నీ సబ్స్క్రైబర్స్ అందరినీ పెంచుకుంటున్నాడు. నువ్వు కూడా ఇలా కంటెంట్ పెంచేస్తుండు. పసుపు షాట్ ఎప్పుడు చూడలేదు నేను జీవితంలో. నన్ను ఒకనే బొక్కలు తీసిండి అన్న. దేవుడా